స్వయంగా వంట చేసుకోవడం, ఆ తర్వాత పుస్తక పఠనం. మీరు లైబ్రరీలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ప్రస్తుతం. సో ఇవన్నీ కూడా ఒక స్కిల్ డెవలప్‌మెంట్ కిందకి వస్తుందని ఎట్లా చెప్తారు మీరు? వస్తుందా అట్లా ఆ విధంగా? స్కిల్‌ని డెవలప్ చేసుకునేదానికి అంటే స్కిల్ కంటే మనిషి తన జీవితాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. పుస్తక పఠనం ఒకటి, తర్వాత ఆహారం తర్వాత ఒక పుస్తక పఠనం అనేది మేము 2011 నుంచి చేస్తున్నాం. ఇది ఇప్పటి వరకు ఒక 800 పుస్తకాలు మాట్లాడుకున్నాం మేము. ఓకే. ఎవ్రీ సాటర్డే మాట్లాడుకుంటాము. అంటే అర్థం కాలేదు మాట్లాడుకున్నామంటే ఒక పుస్తకం తీసుకొని ఇలానే మీరు 10 మంది ఉన్నారనుకోండి, మీకు నచ్చిన పుస్తకం కూర్చుని మాట్లాడుకుంటాం అన్నమాట. అది ఓకే. అలాగా ఇప్పటి వరకు ఒక 800 పుస్తకాలు మాట్లాడుకున్నాము. మనకి ఇక్కడి నుంచి కేరళ వరకు లిటిల్ లైబ్రరీస్ ఒక 100 ఉన్నాయి మనవి. ఓహో. లిటిల్ మీడియం సైజ్ లైబ్రరీ 5 ఉన్నాయి. సెంట్రల్ లైబ్రరీ అనేది ఒక 20,000 పుస్తకాలతో ఒక సెంట్రల్ లైబ్రరీ ఉంది. అది ప్రాపర్ రిఫరెన్స్ అట్లా ఉంటుంది. లిటిల్ లైబ్రరీస్లో లెక్క ఉండదు. మీరు ఏ పుస్తకం తీసుకోవచ్చు, కావాలంటే రిటర్న్ చేయొచ్చు, లేకపోతే తీసుకోవచ్చు. ఓహో. అంటే ఇట్స్ జస్ట్ లైక్ అందరిలో ఆహారం ఎట్లానో అది అట్లాగా. అయితే ఇది చాలా మంది చేస్తున్నారు. ఈ పుస్తకం అన్నది ఎంతమంది చేసినా తక్కువే. సార్, దీంట్లో మిస్యూజ్ అయ్యే అవకాశం ఉండదంటారా? పుస్తకాలు అంటే తీసుకెళ్ళిపోవడాలు ఇట్లాంటివన్నీ, వాటి గురించి మీరు పెద్దగా పట్టించుకోరు. మీరు వాళ్ళ కోసమే పెట్టారు కాబట్టి వదిలేశారు. దీని గురించి మనం ఈ పుస్తకం పోవడం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత. అంతేనా? అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. తీసుకెళ్తే ఏమో చేసుకుంటాడు అంతే. ఎక్కడో వెళ్ళాలి కదా. నలుగురికి పనిచేస్తారు. దానిలో ఎన్ని ఉన్నటువంటి స్టోరీస్ ఉన్నాయో పుస్తకం తీసుకెళ్ళడం వలన. ఒక దొంగ ఒక మంచి స్టోరీలో ఏమైందంటే, వాడు వచ్చి అన్నీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ బీరువాలో తీసుకెళ్ళకంటే మంచి ప్యాక్ చేస్తున్న బండ్లు తీసుకెళ్తాడు. బంగారం ఉంది అనుకుంటాడు. దాంట్లో చాలా మంచి పుస్తకాలు 10-20 ఉంటాయి. ఓకే. అయితే వాడు ఏమో ఇన్ని నగలు పోయి అన్ని పోయాయి, పుస్తకాలు కూడా పోయాయి అని అంటే, అతను అంటాడనమాట, ఏమి ఇచ్చినా లేకపోయినా పుస్తకాలు రిటర్న్ చేయని. ఓకే. దొంగ ఏం చేస్తాడంటే బంగారం డబ్బు రిటర్న్ చేస్తాడు కానీ పుస్తకాలు రిటర్న్ చేయడు. ఓకే. తను 10 ఏళ్ళ తర్వాత ఆ పుస్తకాలు చదువుకుని ఆ పుస్తకాల నుంచి తను ఒక పుస్తకం రాసి ఇచ్చి వెళ్తాడండి. మారిపోతాడు. ఓకే. అది సో పుస్తకం దొంగలేస్తే చాలా సంతోషం.